బీసీ డిక్లరేషన్ అని పెట్టిండు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో. ఏం పెట్టిండల్లా? స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో అని చెప్పిండు. మరి 11 నెలలు అయిపోయాయి. నవంబర్ 10 నాడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది మీరే. మరి నవంబర్ 10 రానే వస్తున్నది, సంవత్సరం అవుతున్నది. 6 నెలలు అన్నావు, 6 నెలలు దాటి మీదికెళ్ళి ఇంకో 6 నెలలు అయిపోయింది. మరి ఎక్కడ పోయింది నీ 42% రిజర్వేషన్? ఎక్కడ పోయింది నువ్వు బీసీలకు ఇచ్చిన మాట? నువ్వే చెప్తీవి కదా, బీసీ సబ్ ప్లాన్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తా. ఇన్ని మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇటు బీసీలను మోసం చేస్తేవి, అటు మైనారిటీలను మోసం చేస్తేవి. వాళ్ళకొక్కలకి ఇవాళ మంత్రి పదవి లేదు, మైనారిటీలకు కనీసం. చరిత్రలో మొట్టమొదటిసారి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ మంత్రి లేని మొట్టమొదటి ప్రభుత్వం ఇది భారతదేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఏ వర్గం కూడా ఇవాళ ఈయన మోసానికి లోను కాకుండా లేదు.